నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఇవాళ విశేషంగా పత్రికలన్నిట్లోనూ ఒకే రంగు ఉంది, దాని పేరు కాషాయం. అయితే ఈ కాషాయం కొంచెం ముదురు కాషాయం, లేత కాషాయం, రకరకాల షేడ్స్లో ఉంది. అది కూడా వర్ణమే. అగ్రవర్ణాలకి రిజర్వేషన్స్ ఇచ్చారనేటువంటి వార్తని ఏ పత్రిక ఎంతెంత కాషాయాన్ని పోసిందో చూద్దాం. ఈనాడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు 10% రిజర్వేషన్స్ అనేటువంటి 10% అనే దాన్ని చాలా ప్రామినెంట్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం అనేది. సో ఈ పత్రిక సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎవరు అర్హులనే దానికి సంబంధించి ఇస్తూనే ప్రధానంగా రాజకీయ కారణాలని ముందుకు తెచ్చింది. 4 తక్షణ రాజకీయ కారణాలు ఇవేనా అని. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కాస్త క్రిటికల్గా చూసేటువంటి అప్రోచ్లో ఈనాడు వెళ్ళింది. ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం విషయంలో ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను బుజ్జగించడానికి నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తరప్రదేశ్లోని అగ్రవర్ణాలను కాంగ్రెస్కు దూరం చేయడం మరో లక్ష్యం. నెంబర్ 3, బీఎస్పీని ఇరకాటంలో పెట్టడం కూడా ఇంకో ఎత్తుగడ. ఇక 4వది, రఫేల్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అనేటువంటి అంశాన్ని ఇచ్చింది. అట్లాగే న్యాయ సమీక్షకు నిలబడుతుందా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంతో ఉన్నటువంటి చిన్న బాక్స్ను కూడా క్యారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి విశేషంగా ఇద్దరు ఒకటి అనుకుని ఒకే హెడ్లైన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్, 10% చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. అట్లాగే ఒక గ్రాఫ్ వేసి ఎవరికి ఎంతెంతో ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఈ అగ్రవర్ణ పేదల నిర్వచనం ఎవరికి వర్తిస్తుంది అనేటువంటి పరిమితులు చేసింది. అర్హతకు ఆస్తి పరిమితి 8 లక్షల లోపు వార్షిక ఆదాయం, 5 ఎకరాల లోపు భూమి, 1000 చదరపు అడుగుల్లోపు సొంత ఇల్లు, ఇవి కాకుండా 100 గజాల లోపు నివాస స్థలం, అది నోటిఫైడ్ మున్సిపాలిటీ పరిధిలో, 200 గజాల లోపు స్థలం, అది నాన్ నోటిఫైడ్ ఏరియాలో వీళ్ళు అగ్రవర్ణ పేదల కింద వచ్చేస్తారు. వాళ్ళకి 10% రిజర్వేషన్ అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇచ్చింది. సో రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక అనూహ్యం సంచలనం, మోదీ రాజకీయ చాణక్యం అనేటువంటి ఒక పారాగ్రాఫ్ ద్వారా సో ఎలాంటి ఎత్తులు ఇస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తానికి మోడీ ప్రభుత్వం పట్ల క్రిటికల్గా ఉంది. తెలుగుదేశం ఎంత క్రిటికల్గా ఉందో ఆంధ్రజ్యోతి కూడా అంతే క్రిటికల్గా ఉంది. ఇక సాక్షి వైసీపీ కాబట్టి అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని. ఇది ఇవాళ కొత్తది కాదు. 10% కోటా అనేది చాలా ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఒక రకంగా ఇది చెల్లుతుందా చెల్లదా అనేటువంటి అంశం కాకుండా సో కాబట్టి దీనికి పెద్దగా అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు. ఇలాంటి యాస్పిరేషన్ ఎప్పటి నుంచో ఉంది. 1991లోనే పీవీ ప్రయత్నం చేశారు. దీనికి పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అనేటువంటి భావనతో ఇది సాక్షి దినపత్రిక క్యారీ చేసింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ అగ్రవర్ణ పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటా అని పైన డెఫినేషన్ని స్పష్టం చేసేటువంటి ఆర్థికంగా వెనుకబడ్డ వారికని ఇచ్చింది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అంటూ ఒక మరీ ఎక్కువ చేయకుండా మరీ తక్కువ చేయకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్స్ కూడా దాదాపు ఇవే వార్తల్ని క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. ఒక ఈనాడు దాదాపు ఇక్కడే ఎలా ఇచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, 10% విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు అని ఏం మార్పు లేకుండా ఇచ్చేసింది. ఆంధ్రజ్యోతి కూడా దాదాపు ఏం మార్పు లేకుండా ఇవే విషయాల్ని ప్రామినెంట్గా ఇచ్చింది. సాక్షి దినపత్రిక కూడా దాదాపుగా ఇదే ప్రయత్నం చేసింది. మిగిలిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఇక జాతీయ దినపత్రికలకు వార్తలు ఇచ్చేసరికి వీలైనంతవరకు ఇన్డెప్త్ అనాలిసిస్తో ఇచ్చే ప్రయత్నం అవి చేశాయి. మరి ముఖ్యంగా హిందూ ఇక్కడ అగ్రవర్ణ అనేటువంటి మాట లేకుండా పూర్ అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంది. సెంట్రల్ ప్లాన్స్ 10% కోటా ఫర్ ది పూర్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ జనరల్ కేటగిరీ. సో దీన్ని జనరల్ కేటగిరీ అనేటువంటి దాని అనే మాటని ప్రయోగించింది తప్ప ఇందులో అగ్రవర్ణ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించలేదు. ఇది దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసం అంటే ఈ బిల్లు వల్ల కేవలం అగ్రవర్ణ హిందువులకు మాత్రమే కాకుండా ముస్లింలకి, సిక్కులకి, క్రైస్తవులకి, బౌద్ధులకి కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి స్పిరిట్ని అది క్యారీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది అగ్రవర్ణాలకు గేలం వేశాయని మీరు సంబరపడాల్సిన అవసరం లేదు. ఆ ఓటర్లు మరి ఎగబడి బీజేపీకి వేయాల్సిన అవసరం లేదనేటువంటి చిన్న రైడర్ అక్కడ పెట్టింది. ఇక
దానికి సంబంధించి ఎవరెవరికి వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని ఇస్తూ, కాకపోతే రేపు ఇది ఇల్లు అలకగానే పండగ కాదు, ఈ ఈ బిల్లు ఎన్నెన్ని దారులు దాటాల్సి ఉంటుంది, నీడ్ ఫర్ అన్ అమెండ్మెంట్, ఒక రాజ్యాంగపరమైనటువంటి సవరణ అవసరమవుతుంది అనేటువంటిది, అట్లాగే ఎవరికి ఎంతెంత ఓటు కావాల్సి ఉంటుంది, ఎంత మెజారిటీ కావాల్సి ఉంటుంది, ఆర్టికల్ రాజ్యాంగంలోని అధికరణం 368 ఏమి చెబుతుంది అనేటువంటి విషయాల్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఇల్లస్ట్రేట్ చేస్తూ బొమ్మలతో సహా ఇది ఎవరెవరికి ఎంతెంత లాభం చేకూర్చబోతోంది అని దీన్ని చాలా మేజర్ స్టెప్గా ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ అమ్ముల పొదిలు ఉన్నటువంటి తొలి అస్త్రాన్ని ప్రయోగించింది. దిమ్మ తిరిగిపోవాల్సింది అనే దాంట్లో కాస్త కాషాయం ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ ఎ సడన్ మూవ్ విత్ మేజర్ సోషల్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్, క్యాబినెట్ క్లియర్స్ 10% కోటా ఫర్ పూర్ అప్పర్ కాస్ట్. అగ్రవర్ణాల్లో నిరుపేదలుగా ఉన్న వారి కోసం ఆర్థిక రాజకీయపరమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్ క్లియర్ చేసింది. బీజేపీ లాంచెస్ ప్రీ పోల్ సర్జికల్ స్ట్రైక్. ఇది కూడా ఒక సర్జికల్ స్ట్రైక్, అది ఎన్నికల ముందు చేస్తున్నటువంటిది. బిల్ టు బి మూవ్డ్ ఇన్ లోక్సభ టుడే, మెగట్ పార్లమెంట్ నాట్ బై వెన్స్డే. ఇవాళే బిల్లు ప్రవేశపెట్టబోతుంది, పార్లమెంట్ యొక్క ఆమోదాన్ని బుధవారం పొందబోతుంది అనేటువంటి అంశాన్ని ఇచ్చింది. సో ఇక్కడ పరిమితులు ఇస్తేనే వాటి హద్దులు కూడా గీసిందనమాట. 8 లక్షల వార్షిక ఆదాయం లోపంటే చాలా తక్కువ మందికి వర్తిస్తుందని అనుకుంటున్నారేమో పొర్రపాటు. ఎందుకోసమంటే అట్లీస్ట్ 95% ఇండియన్స్ ఎర్న్ లెస్. అంటే 127 కోట్లు ఉన్నటువంటి భారతదేశపు జనాభాలో 95% మంది ఈ ఆదాయ పరిమితి కిందకే వస్తారు. అట్లాగే అగ్రికల్చర్ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు ల్యాండ్ హోల్డింగ్స్లో కమతాలలో 86% ఉన్నటువంటి చిన్న కమతాలే 5 ఎకరాల లోపు ఉంటారు. అంటే ఎంత ఎక్కువ మందికి ఎంత విస్తృతంగా ఈ కోటా వల్ల ప్రయోజనం పొందబోతుంది అనేటువంటి అంశాన్ని ఇస్తూ ఇతర అంశాలను కూడా ప్రధానం క్యారీ చేసింది. ఎవరెవరు ఏ మాటలు అన్నారనేది కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ దీన్ని స్వాగతిస్తూనే తక్షణం అవసరమైతే పార్లమెంటు సమావేశాలని కొంచెం పెంచుకునైనా సరే దీన్ని ఆమోదింపజేయాలి, లేకపోతే కేవలం హామీగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ అంచేత దాని యొక్క అమలు మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా ఉంది. మిగిలిన వాళ్ళు అసలు క్రిటికల్గా చూసే ప్రయత్నం చేశారు, కానీ అవుట్ రైట్గా వ్యతిరేకించేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇచ్చినట్టుగా లేరు. అయితే డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పుడు 10% కోటా ఫర్ అప్పర్ కాస్ట్ పూర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇన్ పార్లమెంట్ టుడే, రిజర్వేషన్ టు బి ఓవర్ అండ్ అబవ్ ఎగ్జిస్టింగ్ 50% అని ఇచ్చే ప్రయత్నం చేసింది. అండ్ విశేషంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేత విజయ్ సంప్లా స్టేట్మెంట్ని, అలాగే మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ని పక్కనే ఇచ్చింది. ఈ బిల్లుకు సంబంధించి అనుకూల వ్యతిరేకమైనటువంటి అంశాలు. దిస్ వాజ్ ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ బట్ ఓన్లీ ద మోడీ గవర్నమెంట్ హ్యాడ్ ది కరేజ్ టు డూ ఇట్. బ్రాహ్మిన్స్, బనియాస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఆల్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కోరిక. అయితే మోడీ ప్రభుత్వం మాత్రమే దీన్ని చొరవ చూపి ఆచరణలో పెట్టింది. ఇది బ్రాహ్మణులకి, బనియాలకి, క్రైస్తవులకి, ముస్లింలకు ఉపయోగపడుతుంది అనేది. వెంటనే నో, రిజర్వేషన్స్ ఆర్ మెంట్ టు కరెక్ట్ హిస్టారికల్ ఇన్జస్టిస్ టు దళిత్స్. దళితులకు జరిగినటువంటి చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి ఏర్పాటు చేసినవే రిజర్వేషన్స్. ఫార్ పవర్టీ ఎలివేషన్ వన్ మే రన్ వేరియస్ స్కీమ్స్ బట్ రిజర్వేషన్స్ ఆర్ మెంట్ ఫర్ జస్టిస్. దారిద్ర్య నిర్మూలనకి అనేకమైన పథకాలు పెట్టుకోవచ్చు, కానీ రిజర్వేషన్స్ అనేది కేవలం ఈ న్యాయాన్ని ఇవ్వడం కోసమే. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ పర్మిట్ రిజర్వేషన్స్ ఆన్ ఎకనామిక్ గ్రౌండ్స్. ఆర్థిక ప్రాతిపదిక మీద కోటాని ఇవ్వడానికి రాజ్యాంగం సమ్మతించదు. అసదుద్దీన్ ఓవైసీ కాబట్టి అవుట్ రైట్గా దీన్ని ఖండించింది, వ్యతిరేకించింది. సో నిర్ద్వంతంగా చెప్పింది. ఒక్క ఓవైసీ మాత్రమే, మిగిలిన వాళ్ళు స్వాగతించినట్టు లేరు, స్వాగతించనట్టు కూడా లేరు. సో ఇది ఇవాళంతా కోటాతో మారుమోగింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవ్వచ్చా అని. సో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేవలం ఒక పార్టీ నుంచి మాత్రమే కాదు, గతంలో ఇతర పార్టీలు కూడా చేశాయి. విశేషం ఏంటంటే మండల చైతన్యం ద్వారా మండల ప్రాతిపదికన బీసీ, ఓబీసీ ఓట్లతో గెలిచినటువంటి పార్టీలు కూడా, బహుజన్ సమాజ్ పార్టీ లాంటివి కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి కొంత రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి విషయంలో చాలా పాజిటివ్గా వ్యవహరించాయి.
అయితే వీళ్ళు అనుకూలత, రాజకీయ పార్టీలు అనుకూలత వ్యక్తం చేయడానికి, అట్లాగే ప్రజలు దాన్ని కోరుకోవడానికి మధ్య కొంత అగాధం ఉంది. సో దీన్ని దాదాపుగా 3 కోణాల నుంచి చూడాల్సి వస్తుంటుంది. ఒకటి, నిజంగా జరిగేటువంటి న్యాయం ఒకటి. 2, రాజ్యాంగ బద్ధత ఒకటి. 3, రాజకీయ కోణం ఒకటి. సో నిజంగా ఏ మేరకు మేలు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో సాంఘిక వెనుకబాటుతనం నుంచి మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 49.5 దగ్గర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఆగిపోయాయి. ఇతర సామాజికమైనటువంటి అంశాల ద్వారా కులం కారణంగా సాంఘిక వెనుకబాటుతనం కాకుండా మతం కారణంగా, లేకపోతే ప్రాంతం కారణంగా, లేకపోతే జెండర్ కారణంగా ఉండేటువంటి సాంఘిక వెనుకబాటుతనం ద్వారా ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ మధ్యలో ప్రతిపాదనలకు వచ్చినా కూడా వాటికే చెల్లుబాటు జరగలేదు. అయితే ఇప్పుడు 50% ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది. సో భారతదేశపు జనాభాలో ఉండేటువంటి ప్రపోర్షన్ కనుక మనం చూసినట్టయితే సాంఘికమైనటువంటి సోషల్ క్లాసెస్ తీస్తే ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ అనే మొత్తం వీళ్ళ సంఖ్యను మనం తీసుకున్నట్టయితే దాదాపు 70 నుంచి 80% వరకు వెళ్ళిపోతారు. సో 80% మందికి మనం 49.5% లేదా 50% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. మిగిలిన 15-20% మందికి మిగిలిన ఓపెన్ కేటగిరీ అంతా సిద్ధంగా ఉంది. ఇది ఒక వాదన. కాబట్టి ఓపెన్ కేటగిరీకే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ జనరల్గా ఏమిటంటే ఓపెన్ కేటగిరీకి మళ్ళీ వీళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలోకి వస్తారు కదా. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బీసీస్ రిజర్వేషన్స్ పోని వాళ్ళు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఓపెన్ కేటగిరీకి వస్తారు కదా. అక్కడ కూడా మాకు వాళ్ళ నుంచి పోటీ ఉందండి. జనరల్గా ఆ పోటీ నామమాత్రంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మ్యాక్సిమం ఎంతో ఆ స్థితి పోటీ పడే స్థితి కనుక వచ్చినట్టయితే రిజర్వేషన్లు వాళ్ళు ఆశించే స్థితే ఉండకపోవచ్చు. కాబట్టి సింహభాగము ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. అయితే మళ్ళీ ఈ ఓపెన్ కేటగిరీకి సంబంధించి కూడా కొంత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్థికంగా, విద్యాపరంగా స్థితిమంతులు ఉన్నటువంటి 50%లో సో ఎప్పటికీ ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నటువంటి ఇతర కారణాల వల్ల వెనకబడిపోయినటువంటి అగ్రవర్ణ పేదలు ఉంటారు. సో వాళ్ళని ఒక బ్రాకెట్ క్రియేట్ చేసి పేదలు అనేటువంటి బ్రాకెట్ని తద్వారా వాళ్ళకి కొంత న్యాయం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ముందు నుంచి ఉంది. సో కాకపోతే మన దేశంలో సాంఘిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించినంత పక్కాగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి వీలుండదు. ఎవరైనా కూడా పేదలని చెప్పుకోవడానికి చూపించగలుగుతారు. అంతేందుకు మన రాజకీయ నాయకులే నిరుపేదలుగా తమ అఫిడవిట్లో చూపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు ప్రజలు మాత్రం ఆర్థిక వెనుకబాటుతనాన్ని వీలైనంత వరకు దాచి చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రూవ్ చేయడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో ఇన్ని అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే మొత్తం ఉపాధి రంగం అంతా కూడా దాదాపు ఇవాళ ప్రభుత్వ రంగంలో విద్యా ఉపాధి రంగం ఉన్నటువంటిది కేవలం 85-90% మాత్రమే. మిగిలినందంతా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ రంగంలో దాదాపుగా రిజర్వేషన్స్ ఉండవు అంటే రిజర్వేషన్స్ ఉంటాయి అన్నట్టు లెక్క. బాగా సాంఘికంగా, ఆర్థికంగా స్థితిమంతులకి మాత్రమే 100% రిజర్వేషన్స్. ఎవరైతే మంచి స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకొని ఐఐటీలు, ఐఐఎంల్లో పొందగలుగుతారో వాళ్ళు మాత్రమే అక్కడ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ప్రైవేట్ రంగం అనేది 100% రిజర్వేషన్స్ ఫర్ సర్టెన్ క్లాసెస్. మళ్ళీ అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అక్కడ ఎంట్రీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ న్యాయం అనేది చూసేటప్పుడు ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని మాత్రమే, అతి క్షీణించిపోయినటువంటి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను మాత్రమే చూపించి న్యాయం చేస్తామనేటువంటి ప్రయత్నం బహుశా సరైనది కాకపోవచ్చు. అంటే మనకు విస్తళ్ళు ఉన్నాయి కానీ అన్నం లేదు అన్నట్టు ఉంటుంది. అందరికీ విస్తళ్ళు వడ్డిస్తారు సమానంగా, కానీ ఉండవు. సో ప్రభుత్వ రంగం క్షీణించిపోయినప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అనేవి నిజానికి ఇంకా అసలు మొదలే కాలేదు దానికి సంబంధించిన ఆలోచన. ఇది ఒక అంశం. ఇక రెండవది రాజ్యాంగపరమైనటువంటి సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉన్నాయి. సో ఇది మండల్ సిఫారసులను అమలు చేస్తున్నప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్కి ఓబీసీకి 27% ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు 10% ఇవ్వాలనేటువంటి ఆలోచన పివి నరసింహరావు ప్రభుత్వం చేసింది. కానీ దాని కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టు తిరగొట్టింది. సో ఇది ప్రత్యేకించి ఇందిరా సాహ్ని కేసులో 1992లో 50% దాటి రిజర్వేషన్స్ ఉండడానికి వీలు లేదు అనేటువంటి అంశాన్ని కనిపిస్తుంది. దాంతోపాటుగా
వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించినప్పుడు చెప్పినటువంటి తీర్పులండి సాంఘిక వెనుకబాటుతనం మాత్రమే రిజర్వేషన్కు ప్రాతిపదిక కాగలుగుతుంది కానీ ఆర్థికమైనటువంటిది కాదు. అనగా కులపరమైనటువంటి వెనుకబాటుతనం ద్వారా మాత్రమే అవుతుంది, మిగిలినది కాదు అనేటువంటిది అడ్డుపడింది. ఒకవేళ దీనిని ఇప్పుడు సాధ్యాసాధ్యాలని ఇప్పుడు చేసిన దాన్ని చివరికి శీతాకాల సమావేశాలు ముగియడానికి ఇంకొకటి 2 రోజులు ఉంటుండగా ఇది జరిగింది. ఇంకా మనకున్నటువంటి అవకాశం ఎన్నికల ముందు ఏంటంటే ఒక బడ్జెట్ సమావేశాలు మాత్రమే. ఈలోపుగా దీనిని ఆమోదింపజేసుకోవాలి. అంటే హౌస్లో 2/3 ప్రెజెన్స్ ఉండాలి. తర్వాత ఆమోదింపజేయాలంటే 50% అబౌవ్ దాన్ని ఓట్ చేయాలి. ఇవి కండిషన్స్తో దాన్ని బయటపడేయచ్చు. కానీ రాజ్యాంగ సవరణ అనేది దాంతోనే దీన్ని మొదలవుతుంది. రాజ్యాంగం సవరించకుండా ఉండేటువంటి అవకాశం. ఒకవేళ ఈ రాజ్యాంగ సవరణ చేసి అన్ని పార్టీలు కనుక సహకరించి లోక్సభ రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకుని పోయిన తర్వాత అయినా కూడా అమలు జరుగుతుందా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అప్పుడు కూడా అమలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకోసమంటే రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని చేసే ఏ అమెండ్మెంటు కూడా చెల్లదని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం ఉంది. సో కాబట్టి అటు అంచేత పివి నరసింహారావు కానీ తర్వాత కర్పూరి ఠాకూర్ కానీ ఇట్లాగా ఎంతమంది ప్రయత్నాలు చేసినా అది ఆగిపోయింది. సో ఇది ఒక అంశం. కాబట్టి ఈ సాధ్యాసాధ్యాలు అనేవి కాసేపు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ రిజర్వేషన్స్ ఎమోషన్స్ అనేవి బాగా హై అవుతాయి. వస్తే బాగుండు అనేటువంటి కోరిక ఎక్కువ మంది కలిగే అవకాశం ఉంటుంది. న్యాయం జరుగుతుంది ఏమంటే అనుమానం కూడా కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు మాత్రమే ఇది రిజర్వేషన్స్ ఉపయోగం. దీని వెనకాల రాజకీయ నేపథ్యం ఉంది. సో ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగంలో విద్యా ఉపాధి రంగాలు క్షీణించబోతున్నా కూడా వివిధ వర్గాలలో ప్రధానంగా ఓబీసీల జాబితాలో లేని వర్గాలలో కొన్ని చోట్ల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కాపులు కానీ కొన్ని చోట్ల జాట్స్ అండ్ పటేల్స్ కానీ ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్స్ ఇవ్వండి అనేటువంటిది ఒక పద్ధతి నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఓట్ల కోసం మిగిలిన మేము కూడా ఇచ్చేస్తామని ఎక్కడికక్కడ వాళ్ళ చేతుల్లో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సో రిజర్వేషన్స్ ప్రకటించడం ఉంది. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం 12% ముస్లింకి రిజర్వేషన్స్ ఇచ్చింది. అట్లాగే కాపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్స్ ఆల్రెడీ ప్రకటించింది. ఇవన్నీ ఉన్న మేనిఫెస్టోలో రాసేసుకుంటున్నారు. సో ఇస్తామని హామీలు ఇచ్చేస్తున్నారు. అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ నిజంగా అమలు జరిగే స్థితి ఉండకపోవచ్చు. బట్ ఈ రిజర్వేషన్స్ అనేది ఒక ఉద్యమాల ద్వారా ఒకలా వస్తుంటే ప్రభుత్వాలు వాటికి స్పందించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తక్కువ అవుతున్న కొద్ది ఉద్యోగాలు టెన్షన్ పెరుగుతుంటుంది. తక్కువ అవుతున్నాయి కదా ఉద్యోగాలు అంటే వాటి మీద ఆశ చంపుకునే అవకాశం ఉండదు. టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ చూడండి, ఏ ఉద్యోగం ప్రకటించినా కూడా లక్షల మంది ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు వందల్లో ఉంటాయి, రాసేవాళ్ళు లక్షల్లో ఉంటారు. దీనిని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా గ్రహించి దీని మీద ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయాలు అనుకుందాం, వారి చేతిలోనే ప్రస్తుతానికి బీజేపీ చక్రాలు ఉన్నాయి, పగ్గాలు ఉన్నాయి ఇంకా నరేంద్ర మోడీ ఇంకా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఇంకా ప్రవేశం చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే వారిద్దరే కాబట్టి సో వాళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం వరుసని బీజేపీని ప్రమోట్ చేయడం కోసం, బీజేపీ గెలుపు కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం వేస్తూ ఉన్నారు. మనకి 2014 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ లవ్ స్టోరీ ఒకటి నడిచింది ముజఫర్ నగర్ అల్లర్లలో. సో ముస్లిం బీసీల మధ్య జరిగినటువంటి ఆ ప్రేమ జంటకు సంబంధించినటువంటి రెండుగా విడిపోయినప్పుడు బీసీలు మీరు హిందువులు అని చెప్పి ముస్లింకి వ్యతిరేకత ప్రధానంగా చేయడం వల్ల బీసీల ఓట్ బ్యాంకు బీజేపీకి రావడంతో దాదాపు 70కి పైగా సీట్లని బీజేపీ కైవసం చేసుకోవడంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం సులభమైంది. సో ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసినప్పుడు లవ్ స్టోరీ కాస్త మనకేమైపోయింది, క్యాష్ స్టోరీ వచ్చింది. సో కరెన్సీ ముందుకు తీసుకొచ్చారు, డిమానిటైజేషన్ చేశారు. తమ పార్టీ దగ్గర చెల్లుబాటు అయ్యే నోట్లు, శత్రుపక్షం దగ్గర చెల్లుబాటు కాని నోట్లు ఉంటే నోట్ల మీద నడిచేటువంటి ఓట్ల పండగ మొత్తం బ్యాలెన్స్ తప్పుతుందని అన్నారు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో మరొక సందర్భంలో అంతకుముందు గోద్రా దాద్రీలు సరే. సో లవ్ స్టోరీ తర్వాత క్యాష్ స్టోరీ వచ్చింది, తర్వాత కౌ స్టోరీ, కౌకు సంబంధించి కూడా నడుస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఇన్ని స్టోరీస్ చెప్పిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం చెందింది.
ఇది ఒక్కటి అయితే రేపు ఉత్తరప్రదేశ్ కూడా అదే పరిస్థితికి వైపు వెళ్ళిపోతుంది. అందులో ఖచ్చితంగా బీసీల ఓట్లు కానీ ఎస్సీల ఓట్లు కానీ ఈసారి చీల్చడానికి వీలు లేని విధంగా బీసీలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అఖిలేష్ యాదవ్, ఎస్సీలకు ప్రాతినిధ్యం వహించే మాయావతిల వాళ్ళిద్దరు పార్టీలు కూడా కలయిక జరిగినటువంటి రోజే వెంటనే మనకి ఒక 1 or 2 డేస్లోనే కోటాకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అంటే ఆ ఓట్లు ఎలాగూ మన మీద వాటికి రావు కాబట్టి అప్పర్ కాస్ట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్పర్ కాస్ట్ ఓట్స్ కాంగ్రెస్కి వెళ్లకుండా పూర్తిగా మనకి వచ్చిందనుకోండి, మనం గేమ్ ప్లే చేయొచ్చు అనేటువంటి అంశం యూపీని కీలకంగా పెట్టుకొని తీసినటువంటి నిర్ణయంగా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలినట్టు రఫేల్ దృష్టిని మళ్లించడం, ఆ మళ్లించడం, ఈ మళ్లించడం ప్రధానమైనది కాకపోవచ్చు. సో ఓటు మాత్రమే వాళ్ళకి చేప కన్ను మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. కాబట్టి యూపీ మాత్రమే కనిపిస్తుంది. దాని నేపథ్యంలో ఈ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. చెల్లొచ్చు, చెల్లకపోవచ్చు, అది రాజ్యాంగ సవరణ జరగచ్చు, జరగకపోవచ్చు. రాజ్యాంగ సవరణ జరిగినా కూడా అది సుప్రీంకోర్టు దగ్గర నిలవకపోవచ్చు. అవుట్కమ్ ఏదైతేనేం కావచ్చు. బ్లాక్ మనీ రావచ్చు, రాకపోవచ్చు. డిమానిటైజేషన్ ఫెయిల్ కావచ్చు. కానీ అప్పటికి ఎలాగైతే రాజకీయ ప్రయోజనం చేకూరిందో ఇప్పుడు కూడా అలాంటి రాజకీయ లబ్ధి కోసం ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం కొట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చిన్న టుమ్రి వేసుకుందాం. సహజంగా కోటాలోనే పాగా వేయాలి, కానీ బీజేపీ కోటాలో పాగా వేద్దాం అనుకుంటుంది. అందుకని కోటాపై కాషాయ జెండా. మొన్న గుడి నిన్న నోటు నేడేమో కోట, మొన్న గుడి నిన్న నోటు నేడేమో కోట, ఓట్లల్లో కొట్టాలని బీజేపీ వాటా, ఓట్లల్లో కొట్టాలని బీజేపీ వాటా, కట్టలేని మందిరము చెల్లు కాని నోట్ల రద్దు, కట్టలేని మందిరము చెల్లు కాని నోట్ల రద్దు, ఈబీసీ రిజర్వేషన్ అంతిమంగా అదే పద్దు, ఈబీసీ రిజర్వేషన్ అంతిమంగా అదే పద్దు. ఇది ఇలాంటి పేపర్ టు పేపర్. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.